నేను శర్మద కలిసి ఒక్కసారి పుట్టలేదు. ఒక్కసారే చచ్చిపోవడానికి. అయినా ప్రతి క్షణం చావు గురించి ఆలోచిస్తే ఏదీ చెయ్యలేం. ఏమీ సాధించలేం. ఈ మాటలు మీరీ కథలో వింటారు. ఇంతకీ ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్తున్నారు? కథను స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి మన్నెం శారద గారు రాసిన గోడు అనే కథను విందాం. ఈ కథ మార్చ్ 15, 1995 సంవత్సరం ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ ఇది. ఇక కథలోకి వెళ్దాం. శర్మద భర్త రావుగారు చనిపోయారన్న వార్త నాకు చెప్పలేని షాక్ కలిగించింది. వెంటనే వెళ్ళి శర్మదని చూడాలి అనిపించినా నేను ఇండియాకి తిరిగి రాలేని స్థితిలో ఉన్నాను. 5 సంవత్సరాల బాండుండడంతో నేను చికాగో వదలడానికి వీల్లేక, ఆ దుర్వార్తని జీర్ణించుకోలేక చాలా అవస్థపడ్డాను. నా స్నేహితురాలు ఆనందలక్ష్మి రాసిన ఉత్తరాన్ని ఎన్నోసార్లు నిస్తేజంగా చదువుకున్నాను. ఆ వార్త మెదడులోకి ఎక్కే కొద్దీ గుండె భారమైపోసాగింది. నేను, శర్మద, ఆనంద చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నాం. మా అందరిలోకి శర్మద చాలా సున్నిత మనస్కురాలు. ప్రతి చిన్న విషయానికి ఎంతగానో చలించిపోయేది. ఆనంద దీనికి పూర్తి వ్యతిరేకం. దేన్నీ సీరియస్‌గా తీసుకునేది కాదు. తన గమ్యాన్ని చేరే ప్రయత్నంలో ఎలాంటి అవాంతరం ఎదురైనా దూసుకుపోయే తత్వం ఆనందది. ఇంటర్ తర్వాత మా చదువులు వేర్వేరు దారి పట్టినా ఒకే ఊళ్ళో ఉండడం వల్ల మా స్నేహాలు మాత్రం చెక్కు చెదరలేదు. నేను ఎంసెట్‌లో ర్యాంకు సాధించి మెడిసిన్‌లో చేరాను. ఆనంద బీఎస్సీలో, శర్మద బీఎస్సీ హోమ్ సైన్స్‌లోనూ చేరారు. నా ఎండీ అయ్యే లోపున ఆనంద పీహెచ్డీ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీలోనే ఉద్యోగం సంపాదించింది. శర్మద మాత్రం డిగ్రీ కాగానే ఒక ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టు రావుగారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాంతరం కావడంతో శర్మద ఇంట్లో ఎవ్వరూ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. రావుగారికి, శర్మదకి వయసులో దరిదాపు 10 ఏళ్ల తేడా ఉంటుంది. శర్మద అందం ముందు రావుగారు చాలా సామాన్యంగా ఉంటారు. అసలు వీళ్ళిద్దరికీ ఎలా కలిసింది అని ఆశ్చర్యపోయాం మేము. ఆ మాటే అడిగితే శర్మద నవ్వి, ప్రతిరోజు పేపర్లో ఆయన రాసే వ్యాసాలు చదివేదాన్ని. చాలా ఉత్తేజితంగా అనిపించేవి. ఆయన తెలివితేటలు, ఆలోచించే విధానం నన్ను ఆయన వైపు ఆకర్షింపచేశాయి. వెంటనే పరిచయం చేసుకున్నాను. హా, పరిచయమే. ప్రణయానికి దారితీసిందంటావ్ అంటూ మధ్యలోనే అందుకొని చమత్కరించింది ఆనంద. బదులుగా సిగ్గుపడి తలదించుకుంది శర్మద. అందర్నీ ఎదిరించి చేసుకున్నావ్. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుందేమో అని అడిగాను నేను. వటవృక్షం కింద చేరాను. కలుపు మొక్కలతో పనేమిటి? అంది శర్మద గర్వంగా. హేయ్! అందులో మమ్మల్ని కూడా కలిపేస్తున్నావా కొంపదీసి? అంది ఆనంద కోపం నటిస్తూ. ఛ! కులం, మతం అంటూ ఏడ్చేవాళ్ల గురించి. అది సరే, పెళ్ళైపోయిన దాన్నని నన్ను ఎడంగా పెట్టక ఎప్పటిలా మా ఇంటికొస్తారు కదూ అని మా చేతులు గట్టిగా పట్టుకుని అడిగింది శర్మద. తప్పకుండా వస్తాం. నువ్వు మా ఆయన, మా ఆయన అంటూ సుత్తి కొట్టి మా మెదళ్ళు తినకపోతే అంది ఆనంద. ఛ! అలా ఎప్పుడూ చెయ్యను. ఆయన స్థానం ఆయనదే, మీ స్థానాలు మీవే అంది శర్మద చెమర్చిన కళ్ళతో. మేం వీడ్కోలు తీసుకుని వచ్చేశాం. మా నాన్నగారికి నా ఎండీ పూర్తి కాకుండానే ఒరిస్సాలోని భరంపురం బదిలీ అయ్యింది. నన్ను హాస్టల్లో ఉంచటమా, లేక గాజువాకలో ఉన్న మా దూరపు బంధువుల ఇంట్లో ఉంచటమా అని ఆలోచిస్తూ ఉండగా శర్మద అనుకోకుండా మా ఇంటికొచ్చి, వర్ణని మా ఇంట్లో అట్టే పెట్టుకుంటాను. మా ఇల్లు విశాలంగానే ఉంటుంది. ఆయన ఇన్వెస్టిగేషన్స్ అంటూ నెలలో 15 రోజులు ఊళ్ళు పట్టుకు తిరుగుతుంటారు. నాకు తోడుగా ఉంటుంది అని అడిగింది మా నాన్నగారిని. నాన్నగారికి కూడా శర్మద చిన్నప్పట్నుంచి తెలుసు. శర్మద ప్రవర్తన పట్ల, వినయ విధేయతల పట్ల మా ఇంట్లో సదభిప్రాయం ఉంది. ఆమె వివాహం పట్ల కూడా మా నాన్నగారు ప్రోత్సాహకరంగానే మాట్లాడారు. పైగా నా కాలేజీకి, హాస్పిటల్‌కి గాజువాక చాలా దూరం కావడంతో శర్మద ఇంట్లో నన్నుంచటానికి నాన్నగారు అంగీకరించారు. నేను వెంటనే వాళ్ళింటికి మారిపోయాను. అప్పుడే రావుగారితో నాకు బాగా స్నేహం కుదిరింది. శర్మద, రావుగారు చాలా అన్యోన్యంగా ఉండేవారు. దాంపత్యం అంటే ఇలా ఉండాలి అని నాకు చాలాసార్లు అనిపించేది.
పెళ్లి కాగానే కొన్నాళ్లు సినిమా థియేటర్ల వెంట, పార్కుల వెంట స్కూటర్లెక్కి భర్త నడుముకి చేతులు చుట్టి తిరగడంలో అసలైన ప్రేమ ఉండదని, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరి ఆలోచనల్ని మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి ఆశయాలని మరొకరు ప్రోత్సహిస్తూ, ఒకరినొకరు గుర్తించుకోవడంలోనే అసలైన ప్రేమ ఉంది అనే విషయం వాళ్ళిద్దరినీ చూస్తే బాగా అర్థమైంది నాకు. రావుగారు రాసిన వ్యాసాలు, వార్తా వ్యాఖ్యలు మొదట శర్మదే చదివి వాటిని సునిశితంగా విమర్శించేది. బాగుంటే పొగిడి, "ఈ ఆర్టికల్ మీరు కాక మరి ఎవరు ఇంత బాగా రాయగలరు" అని ప్రోత్సహించేది. వాటిని ఓపిగ్గా టైప్ చేసి పెట్టేది. ఆయన కూడా శర్మద విషయాలని అతి శ్రద్ధగా పట్టించుకునేవారు. శర్మద అభిరుచులని గౌరవించటమే కాక, ఏ ఊరెళ్ళినా ఆమె ఇష్టపడే హ్యాండీక్రాఫ్ట్ ఏదో ఒకటి తెచ్చిపెట్టేవారు. ఇద్దరూ కలిసి ఆదివారం వస్తే ఉమ్మడిగా ఇల్లు దులుపుకొని శుభ్రం చేసుకుని అందంగా ఇంటిని తీర్చిదిద్దుకునేవారు. సెలవు రోజున రావుగారు శర్మద ఎంత మొత్తుకున్నా వినకుండా ఆమెని పక్కకు నెట్టి వంట చేసేవారు. "ఏవండీ, మీ వంటతో వర్ణకేమన్నా అయితే వాళ్ళ నాన్నగారికి నేను జవాబు చెప్పుకోవాలి. వర్ణ ఉన్నన్ని రోజులైనా మీరు వంట జోలికి రాకండి" అనేది శర్మద. "ఏమ్మా, నా వంట నిజంగా బావుండదా" అని ఆయన నా వైపు చూసి అడగ్గానే, "నిజం చెప్తే ఏమనుకోరుగా" అన్నాను నేను సందేహంగా. "చెప్పవే, చెండాలంగా ఉంటుందని. అప్పుడైనా ఈ గరిటెతిప్పుడు వ్యవహారం వదిలేస్తారు" అంది శర్మద నా భుజం మీద పొడుస్తూ. "నలుడు భీముడు వంటలో చాలా గొప్పవాళ్ళు అంటారు. కానీ వాళ్ళ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి నాకు తెలీదు. మీరు మాత్రం మా శర్మద కన్నా 100 రెట్లు బ్రహ్మాండంగా వంట చేస్తారు. నిజం చెప్పాలంటే ఆదివారం కోసం నేను చచ్చేట్లు ఎదురుచూస్తాను" అన్నాను నేను. నా జవాబు పూర్తయిందో లేదో శర్మద నా నెత్తిన గట్టిగా మొట్టి, "విశ్వాసఘాతకురాలా! వారంలో 6 రోజులు నా వంట తింటూ ఆయన్ని పొగుడుతున్నావా?" అంది కోపం నటిస్తూ. "ఉన్నమాట చెప్పింది, అలా ఉడుక్కోవడమెందుకు" అన్నారు రావుగారు నవ్వుతూ. శర్మద కూడా మాతో శృతి కలిపి నవ్వుతూ, "నిజమేనే, ఆయనేం చేసినా అద్భుతంగానే చేస్తారు. నేను ఎంత ప్రయత్నించినా ఆయన్లా చెయ్యలేను" అంది. నాక్కూడా నిజమే అనిపించింది. ఎప్పటికప్పుడు ఏదో రాసుకుంటూ, చదువుకుంటూ, అర్ధరాత్రి వరకు మెలకువగా ఉన్నా, తెల్లవారుజామున 5 గంటలకే టంచనుగా నిద్రలేచి శర్మదని తీసుకుని వాకింగ్‌కి వెళ్ళేవారు. "సముద్రం ఈరోజు ఎంత బాగుందోనమ్మాయ్! ఎందుకో తెగ ఉత్సాహంగా గెంతుతోంది" అని చెప్పేవారు నాకు. "పాపం మీలానే అర్థం లేకుండా అవస్థ పడుతోంది" అనేది శర్మద వెక్కిరింపుగా. ఆయన పరిచయం, కలుపుగోలుతనం నన్ను బాగా ఆయనకి దగ్గర చేశాయి. నాకు అన్నయ్య లేని లోటు ఆయన తీర్చినట్లు భావించసాగాను. అప్పుడప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళేవారు. శ్రీకాకుళంలోని మారుమూల ఏజెన్సీలకి వెళ్ళి, కల్లు గీతగాడిలా తాడి చెట్టెక్కి ఆయన నక్సలైట్ల కార్యకలాపాల ఫోటోలు తీసుకొచ్చినప్పుడు శర్మద నిజంగానే భయపడి ఏడ్చేసింది. "వద్దండి, ఇంత సీరియస్‌గా మీరు వృత్తిలో లీనమైతే చాలా సమస్యలొస్తాయి. ప్రాణానికే ముప్పు రావచ్చు" అంది బాధగా. "అవునండీ, ఎందుకింత రిస్క్ తీసుకుంటారు? మీకేమైనా అయితే శర్మద గతి" అన్నాను నేను కూడా జోక్యం చేసుకుంటూ. మా మాటలకి ఆయన తేలిగ్గా నవ్వేసి, "నేను శర్మదా కలిసి ఒక్కసారి పుట్టలేదు. ఒక్కసారే చచ్చిపోడానికి. అయినా ప్రతిక్షణం చావు గురించి ఆలోచిస్తే ఏదీ చెయ్యలేం. ఏమీ సాధించలేం. ఏ డైనమిక్ జర్నలిజం చూసి నాకు దగ్గరయ్యావో అదిప్పుడు వద్దంటే ఎలా? ప్రజల్ని ఎవరు చైతన్యవంతుల్ని చేస్తారు" అన్నారు ఆయన. శర్మద ఇంక మాట్లాడలేదు. ఆయన శర్మదకి ఇంటీరియర్ డెకరేషన్ నేర్పించారు. నా ఎండీ అయిపోగానే నాకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది. అమెరికాకి బయలుదేరినప్పుడు వాళ్ళిద్దరూ, ఆనంద కూడా బొంబాయి దాకా వచ్చి విమానం ఎక్కించారు. నేను చికాగో వచ్చి నా పనిలో నిమగ్నమైపోయాను. బెస్ట్ జర్నలిస్టుగా రావుగారికి బంగారు పతకం వచ్చిందని ఉత్తరం రాసింది శర్మద ఒకసారి. ఈ లోపున ఆనంద వివాహం కూడా జరిగిపోయింది. మరో సంవత్సరంలో నా కోర్సు పూర్తయి నేను ఇండియా వెళ్తాను అనుకునే లోపున ఈ ఘోరం జరిగిపోయింది. ఈ విపత్తుని శర్మద ఎలా ఎదుర్కోగలదు? రావుగారు లేని శర్మద జీవితం ఎలా ఉంటుంది? అసలు శర్మద బతకగలదా? శర్మదని ఎవరు ఊరడించగలరు? ఎన్నో జవాబు దొరకని ప్రశ్నలతో నా తల బద్దలైపోయింది.
శర్మద గురించి ఆలోచిస్తూనే మిగతా సంవత్సరాన్ని ముగించాను. ఇండియా బయలుదేరుతుంటే నాకు సంతోషమే లేదు. నా తల్లిదండ్రుల్ని కలుసుకోబోతున్నాను అన్న ఆనందాన్ని శర్మదకి జరిగిన అన్యాయం పూర్తిగా మింగేసింది. దుఃఖభారంతోనే బొంబాయి చేరుకున్నాను. నాన్నగారు ఎయిర్పోర్టుకొచ్చారు. ఆయన రిటైర్ అవ్వడంతో ఇప్పుడు తిరిగి వైజాగ్‌లోనే స్థిరపడ్డారు. ఆయన ఇంటి విషయాలు చెబుతుంటే పరధ్యానంగానే వింటున్నాను. అమ్మకి లో బీపీ అని, తమ్ముడు వ్యాపారంలో బాగా సెటిల్ అయ్యాడని, నాకో సంబంధం వచ్చిందని, ఇలా ఈ 5 ఏళ్లుగా ఇంట్లో జరిగిన మార్పులన్నీ ఆయన వివరిస్తుంటే వైజాగ్ చేరుకున్నాం. అమ్మ నన్ను కావలించుకొని కంటతడి పెట్టుకుంది. ఎన్నాళ్లకో నన్ను చూడగలిగినందుకు ఆమెలో ఆనందం కట్టలు తెంచుకుంది. నేనెంత చెప్పినా వినకుండా రకరకాల వంటలు చేసింది. ఏం చదువులో కాని సరైన తిండి లేక ఎలా పాడైపోయావో తెలుసా? అంది కొసరి కొసరి వడ్డిస్తూ. నీ కళ్ళకలా కనిపిస్తుందేమో కాని నాకు స్మార్ట్‌గా బాగానే ఉందమ్మా అన్నాడు తమ్ముడు నవ్వుతూ. నీ మొహం, నీకేం తెలుసు అందం సంగతి? ఆడపిల్లలు బూరెల్లా, బంతుల్లా ఉంటేనే అందం కాని అప్పడల్లా తడకల్లా కాదు ఉండాల్సింది అంది అమ్మ చిరుకోపంగా. నువ్వు చెప్పినట్లుండాలని దానికి ఒక్కసారే వడ్డించకు, అజీర్తి చేయగలదు అన్నారు నాన్న నవ్వుతూ. భోజనాలు ముగిశాక కాసేపు పడుకున్నాను. కాని నిద్ర మాత్రం పట్టలేదు. ఎందుకో మనసు ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతోంది. శర్మద ఎలా ఉందో, ఆ సంగతడిగితే ఏం వినాల్సొస్తుందో అని ఇందాక భోజనాల దగ్గర గట్టిగా నిగ్రహించుకున్నాను. సాయంత్రం 3 గంటలకి అమ్మ టీ ఇస్తుండగా మెల్లగా ఆ సంగతి కదిపాను. శర్మదని చూశావా అమ్మా అని. నా ప్రశ్నకి అమ్మ మొహం నిరసనగా మారింది. ఆ, మనం చూసేంత దీనస్థితిలో లేదులే నీ శర్మద అంది హేళనగా. అంటే చెబితే ఏం తెలుస్తుంది? వెళ్ళి చూడు. నీకసలు అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో. మొగుడు సస్తేగాని ముత్తైదువుని కాదు అందిట వెనకటికెవర్తో అంటూ నే టీ తాగిన కప్పు తీసుకెళ్ళిపోయింది అమ్మ విసురుగా. అమ్మ మాటకి నా మనస్సు చివుక్కుమంది. ఆవిడికి వయసు పెరిగింది. పైగా లో బీపీ. ఆ విసురుకి కొంత అనారోగ్యం కారణం కావచ్చని మనసుని సరిపుచ్చుకొని మొహం కడుక్కొని ఆనంద ఇంటికి బయలుదేరాను. నేను వెళ్ళేసరికి ఆనంద ఇంట్లోనే ఉంది. ఎవరిమీదో గట్టిగా కేకలేస్తోంది. నన్ను చూసి చిరునవ్వు తెచ్చుకొని, రా రా, ఎప్పుడొచ్చావ్? ఈ మధ్య మీ నాన్నగారు కనిపించారు. కాని నువ్వొస్తున్న సంగతి చెప్పనేలేదు అంది డ్రాయింగ్ రూంలోకి దారితీస్తూ. "హుం, పెద్ద వయసు కదా, మర్చిపోయుంటారు. అది సరే, పెళ్ళయిందిగా, పిల్లలా ఏమన్నా అనడిగాను కూర్చుంటూ. అదొక్కటే తక్కువ. ఆయనే పిల్లాడిలా ఏడిపిస్తూ ఉంటారు. టైంకి నిద్రలేవరు. ఏ పని తనంతట తాను చేసుకోరు. అంతా స్పూన్ ఫీడింగే. చంపేస్తున్నారనుకో అంది విసుగ్గా. వెంటనే నాకు రావుగారు గుర్తొచ్చారు. ఆయన పనిచాతుర్యం, తెలివి, కలుపుగోలుతనం అన్నీ నేనే మర్చిపోలేకపోతున్నాను. శర్మద ఎలా మర్చిపోగలదు? అమ్మెందుకు శర్మద గురించి అంత నిష్ఠూరంగా మాట్లాడింది? ఆ సంగతే అడుగుదామనుకునేంతలో ఆనందా అంటూ లోపల నుండి ఒక మగ గొంతు వినిపించింది. ఇప్పుడే వస్తాను. ఆయన్ని పంపించేస్తే శని విరగడవుతుంది అంటూ పరిగెత్తినట్లు లోపలికి వెళ్ళింది ఆనంద. భర్తని అప్పుడే శనిదేవతలా భావిస్తోంది ఆనంద. అంటే వీళ్ల సంసారంలో చిటపటలు అప్పుడే ప్రారంభమయ్యాయన్న మాట అనుకున్నాను నేను. కమిట్మెంట్, కన్సర్న్, కమ్యూనికేషన్ భార్యాభర్తల మధ్య లేకపోతే ఆ సంసారం సవ్యంగా నడవదంటూ ఉండేవారు రావుగారు. అందుకే ఆయన శర్మదని అంత అపురూపంగా చూసుకునేవారేమో. ఏమిటి ఆలోచిస్తున్నావ్? అంటూ కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది ఆనంద. మీ వారి సేవలు అయ్యాయా అనడిగాను. ఆ, సాగనంపడం కూడా జరిగింది. రాత్రి ఏ 11 గంటలకో పునర్దర్శనం అవుతుంది. ఇక నీ సంగతులు చెప్పు అంది ఒక కప్పు నాకు అందిస్తూ. అంతరాత్రి వరకు పనుంటుందా అన్నాను ఆశ్చర్యంగా కాఫీ కప్పు అందుకుంటూ. ఆ, ఉండకేం చేస్తుంది? పీకల వరకు తాగితే బార్లల్లో. నన్నడిగితే సారా నిషేధం అంటూ లేబర్ క్లాస్ గురించే అరిచి గోల చేస్తున్నారు గాని ఈ బార్లను మూస్తే గాని మధ్యతరగతి కుటుంబాలు బాగుపడవు. మనం రోడ్ల మీదకెక్కనూ లేము, సులువుగా విడాకులు తీసుకోనూ లేము. ఈయన వల్ల బీపీ పెరిగి నేను అరవని రోజు లేదనుకో. చుట్టుపక్కల వాళ్ళకి ఈయన చేసే పనులు తెలియవు. అందరూ నాకు గయ్యాళి అన్న బిరుదు ఇచ్చేశారు.
అంది తన బాధని నవ్వుగా మార్చుకుంటూ ఆనంద. ఆనంద జీవితం ఆనందంగా లేదని నాకు వెంటనే అర్థమైంది. పెళ్లి గురించి సరైన అవగాహన లేని వాళ్ళ సంసారాలు ఇలాగే ఉంటాయనిపించింది నాకు. ఆనంద మనసు మళ్లించాలనే ఉద్దేశంతో శర్మద దగ్గరికెళ్దాం వస్తావా అని అడిగాను. ఆ పేరు వినగానే మా అమ్మలానే ఆనంద మొహ కవళికలు అప్రసన్నంగా మారిపోయాయి. శర్మదా మనకిప్పుడెక్కడ దొరుకుతుంది? తను చాలా బిజీ అంది ఆనంద కొంత వెటకారం మిళితం చేసిన గొంతుతో. అంటే? అంటే ఏముంది? ఆయన బతికుండగా ఈవిడికి ఇంటీరియర్ డెకరేషన్ నేర్పించాడుగా. ఆ పని చేస్తోంది మరొకతనితో కలిసి. ఇక హోమ్ సైన్స్ కదా! ఈస్టర్న్ ఘాట్స్ అని ఒక మోడర్న్ రెస్టారెంట్ నడుపుతోంది. మనం వెళ్ళినా మాట్లాడే తీరిక ఉండదావిడికి అంది ఆనంద. ఆ మాట విని నేను నిజంగానే సంతోషించాను. ఖాళీగా కూర్చొని రావుగారి గురించి దుఃఖిస్తూ జీవితాన్ని మరింత భారంగా చేసుకోకుండా రోజంతా పని కల్పించుకోవడం ఎంతో మంచిది అనుకున్నాను. ఫోన్ చెయ్యి, నేనొచ్చానని అన్నాను నేను ఉత్సాహంగా. ఆ మహాతల్లి ఇప్పుడెక్కడుంటుందో అని సణుక్కుంటూ ఆనంద ఇన్నర్ బ్యూటీ పేరుతో నడుస్తున్న ఇంటీరియర్ డెకరేషన్ షోరూంకి ఫోన్ చేసింది. శర్మద అప్పుడే అక్కడ్నుంచి వెళ్ళిందన్న సంగతి రిసెప్షనిస్ట్ చెప్పగానే ఈస్టర్న్ ఘాట్స్‌కి ఫోన్ చేసింది. "నువ్వొండుతున్న క్రాబ్స్ కర్రీ వాసన ఇక్కడికొస్తోంది గానీ, వర్ణ వచ్చింది స్టేట్స్ నుండి. నీకోసం కలవరిస్తుంటే, నువ్వు బిజీ అని తెలిసి కూడా ఫోన్ చేశాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్" అంది ఆనంద. "ఏడిసావు గాని, రిసీవర్ వర్ణ చేతికివ్వు" అంది శర్మద. "మాట్లాడమ్మా మహాతల్లితో" అంటూ రిసీవరు నా చేతికిచ్చింది ఆనంద. నా గొంతు వినగానే, "హాయ్ శర్మూ! ఎప్పుడొచ్చావే? ఎలా ఉన్నావ్? ఎన్ని రోజులయ్యిందే నిన్ను చూసి. వెంటనే ఇక్కడికొచ్చేయ్" అంది ఆతృతగా. నా గొంతు వినగానే శర్మద రావుగారి గురించి బాధపడుతుందని, ఆమెని ఎలా ఊరడించాలా అని అనుకున్న నేను, శర్మద అసలేమీ జరగనట్లు సంతోషంగా మాట్లాడుతుంటే నిజంగానే హతాశురాలినయ్యాను. రిసీవర్ పెట్టేస్తూ ఆనంద వైపు నీరసంగా చూశాను. నా నీరసంలోని భావాన్ని పసిగట్టి, "అప్పుడే ఏమైంది? అక్కడికెళ్ళి చూడు" అంది వెటకారంగా. నేను ఆటోలో ఆనంద చెప్పిన గుర్తుల ప్రకారం బీచ్ రోడ్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ రెస్టారెంట్‌కి వెళ్ళాను. రెస్టారెంట్‌ని చాలా కళాత్మకంగా తీర్చిదిద్దింది శర్మద. చైనీస్ స్టైల్లో ఉన్న చిన్న చిన్న కాటేజ్‌లు, వాటి మధ్య క్రోటన్స్, వాటి దాపులో టెర్రకోట బొమ్మలు, కేన్ ఫర్నిచర్‌తో చాలా అందంగా ఉంది రెస్టారెంట్. ఆటో దిగగానే ఒక స్టువార్డ్ వచ్చి ఆటో మీటర్ రీడింగ్ చెల్లించి నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. వంటగదిలో వేడివేడి స్టవ్ల దగ్గర నానా హైరానా పడిపోతూ నిలబడి వంట చేస్తోంది శర్మద. నిజానికి శర్మదని నేను గుర్తుపట్టలేకపోయాను. ఖాదీ ప్రిన్స్ చుడీదార్తో, బాబ్డ్ హెయిర్తో చాలా విభిన్నంగా ఉంది శర్మద. నన్ను చూడగానే గరిటె వదిలి గట్టిగా కావలించుకుంది. ఆ ప్రేమలో మాత్రం నటన కనిపించలేదు నాకు. అక్కడున్న వర్కర్స్ అందర్నీ పిలిచి, "ఈవిడెవరనుకుంటున్నారు? నా ప్రాణ స్నేహితురాలు. చిన్నప్పట్నుంచి ఒకే ప్రాణంగా కలిసి బతికాం" అంటూ పరిచయం చేసింది. నాకు వెంటనే ఆ వంటగదిలోనే ఒక కుర్చీ వేయించి, మంచినీళ్ళిచ్చి వద్దన్నా ఒక కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చింది. వంట చేస్తూనే నా క్షేమ సమాచారాలు, అమెరికా విశేషాలు అడిగింది. ఇంటీరియర్ డెకరేషన్‌లో తను సంపాదించిన ప్రావీణ్యం, తన కంపెనీకి ఉన్న డిమాండు చెప్పింది. రెస్టారెంట్‌లో ఉన్న అవస్థలు, ఆ వృత్తిలో తనకున్న సంతృప్తి గురించి చెప్పింది. ఎన్ని మాటలు చెప్పినా, ఆమె రావుగారి టాపిక్ ఏ విధంగానూ ఎత్తకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని, బాధను కలిగించాయి. రావుగారు ఆమెని భార్యగానే కాకుండా, ఒక స్నేహితురాలిలా, కొన్ని సందర్భాల్లో బిడ్డలా కూడా చూసుకున్నారు. ఆ లాలింపుని, ప్రేమని, గుర్తింపుని శర్మద ఇంత తొందరగా ఎలా మరిచిపోయింది? శర్మద నిజంగానే ఒక మెటీరియలిస్టా? నా ఆలోచనల్ని గుర్తించినట్లుగా శర్మద తాను స్వయంగా వండిన భోజనం నాకు పెట్టింది. అవన్నీ నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. కానీ నా మనసు చేదుగా ఉండడం వలన వాటి రుచి నాకు గొప్పగా అనిపించలేదు. అక్కడ పనయ్యాక శర్మద మా ఇంటికి డయల్ చేసి, "రేపొస్తానని చెప్పు. ఈ రాత్రి నాతోనే ఉందువుగాని చాలా కబుర్లు చెప్పుకోవచ్చు" అంది. నేను మనసులో అయిష్టంగా ఉన్నా, శర్మద చెప్పినట్లుగానే ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. ఇద్దరం కలిసి శర్మద కారులో వాళ్ళింటికి చేరుకున్నాం.
గేటు తీయగానే శర్మద కొత్తగా పెంచుతున్న పమేరియన్ కుక్కపిల్ల బొచ్చు నిక్కబుడుచుకొని గారంగా చూస్తూ రెండు కాళ్ళు ఎత్తి శర్మదని ఎత్తుకొమ్మని గొడవ చేసింది. శర్మద దాన్ని ప్రేమగా ఎత్తుకుని, దీనికి నేనంటే సచ్చెంత ప్రేమ. ఇన్ని గంటలు ఏం తినకుండా కూర్చుంటుంది. ఒక్క నిమిషం కూర్చో అంటూ దానికి పాలు, అన్నం కలిపి స్నానం చేసి బట్టలు మార్చుకొనొచ్చింది. ఈ లోపున శర్మద ఇంటి వాతావరణాన్ని పరిశీలిస్తూ కూర్చున్నాను నేను. రావుగారు ఉండగా వేసిన మొక్కలు పూలు పూస్తున్నాయి. తోట ఇంకా బాగా పెంచినట్లు అనిపిస్తోంది. ఇల్లు కూడా అందంగా, కళాత్మకంగా పెట్టుకుంది. కానీ ఎక్కడా రావుగారి ఫోటో మాత్రం నాకు కనిపించలేదు. చాలా అసంతృప్తిగా ఉంది నాకు. శర్మద నాతో పాటే పడుకొని తన హోటల్ మేనేజ్మెంట్ గురించి, పనివాళ్లలో నిజాయితీ లేకపోవడం గురించి, మొదట పెట్టినప్పుడు తను పడ్డ అవస్థల గురించి చాలా చెప్పి నా పెళ్లి గురించి అడిగింది. నేను ఆనంద గురించి చెప్పాను. మీ ఇద్దరినీ చూస్తుంటే నాకసలు పెళ్లి చేసుకోవాలని అనిపించట్లేదు అన్నాను నేను నిర్లిప్తత నిండిన ధోరణిలో. శర్మద అదోలా నవ్వి, సిల్లీ, నీకలా జరుగుతుందని ఎందుకనుకోవాలి? ఆనంద భర్త మంచివాడే. ఆనంద అతన్నసలు పట్టించుకోకుండా డబ్బు మనిషిగా తయారవడంతో అతను అలా అయ్యాడు. భర్తంటే డబ్బు ముద్రించే యంత్రమనుకుంటే ఎలా? అంది. మరి నీ సంగతేంటి? భర్త పోగానే మర్చిపోవడమేనా? అతనిచ్చిన మధుర స్మృతుల్ని తుడిచేయడమేనా? అని అడగాలనిపించినా ఎందుకో అడగలేకపోయాను. చాలాసేపు మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారుకున్నాను. అర్ధరాత్రి ఎందుకో ఎవరో లేపినట్లు మెలకువ వచ్చింది నాకు. అసలు ఎక్కడున్నానో తెలియక చుట్టూ చూశాను. కాసేపటికి నేను ఇండియా వచ్చిన సంగతి, శర్మద ఇంట్లో ఉన్న విషయం సంగతి గుర్తొచ్చాయి. పక్కన చూశాను. శర్మద లేదు. హరే! రాత్రి నా పక్కనే పడుకుందే. ఏమైంది? ఎక్కడో శర్మద ఎవరితోనో మాట్లాడుతున్న శబ్దం వినిపించి అసలు సంగతి తెలుసుకోవాలని హాల్లోకొచ్చాను. అవతల గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. నేను తలుపు దగ్గరగా వెళ్లి నిలబడి చెవి ఒగ్గి ఆసక్తిగా వినసాగాను. శర్మద సన్నగా ఏడుస్తున్న సవ్వడి. నాకీరోజు ఆయన ఎంత గుర్తొస్తున్నారో తెలుసా? అసలు ఎప్పుడూ ఆయన్ని మర్చిపోయాను గనక, మనం ఒక్కసారి పుట్టలేదు, ఒక్కసారి చచ్చిపోం, నాకేమైనా నువ్వు ధైర్యంగా బతకాలని ఆయన మరీ మరీ చెప్పబట్టి ఈ బ్రతుకు బ్రతుకుతున్నాను. ఈరోజు ఆయనుంటే వర్ణని చూసి ఎంత సంతోషపడేవారనుకున్నావు? వర్ణంటే చెల్లెలి ప్రేమ ఆయనకి. నిన్ను కూడా చూస్తే వదిలేవారు కాదు. నాకన్నా బాగా చూసుకునేవారు. ఆయన ఒడిలో కూర్చునే అదృష్టం నీకు లేకపోయింది. ఆయన నీడలో బ్రతికే అదృష్టం నాకు లేకపోయింది. ఎన్నాళ్ళిలా బ్రతకాలి చెప్పు? ఆయన్ని మర్చిపోవడానికి ఎన్ని పనులు చేసినా మర్చిపోలేకపోతున్నాను అంటూ శర్మద వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను తలుపులు తోసుకొని లోపలికెళ్ళాను. అంతసేపు శర్మద ఒడిలో కూర్చొని శర్మద బాధను చెవులు రిక్కించుకొని వింటున్న కుక్కపిల్ల ఆమె ఒడిలో నుంచి కిందకి దూకి కుయ్ కుయ్ అంటూ వెళ్ళిపోయింది. శర్మద కళ్ళు తుడుచుకొని నవ్వడానికి ప్రయత్నిస్తూ, నిద్రపట్టలేదా? ఇదెందుకు అరుస్తుంటే చూద్దామనొచ్చాను అంది. నేను బాధగా నవ్వి, నీ కష్టాన్ని చెప్పుకోడానికి మనిషే దొరకలేదా శర్మదా నీకు? అనడిగాను. శర్మద నిర్లిప్తంగా నవ్వింది. రావుగారు పోయిన కొత్తల్లో నాకు ప్రపంచమంతా చీకటైపోయింది. భరించలేకపోయాను. ఎవరు చూడడానికొచ్చినా ఆయన సంగతే మాట్లాడేదాన్ని. ఆయన గురించే బాధపడేదాన్ని. కొన్నాళ్లకు అందరూ నా దగ్గరికి రావడం మానేశారు. చాటుగా హేళన చేయడం గమనించాను. చిరాకు పడుతున్నారు అని తెలిసింది. బాగా దగ్గర స్నేహితురాలు అయిన ఆనంద దగ్గరికి వెళ్తే ఆనంద బాహాటంగానే చిరాకు పడింది. నన్ను తప్పించుకుని తిరిగింది. చివరికి నాకర్థమైందొకటే. ఈ మనుషులు మన సంతోషాన్ని పంచుకోగలరు గాని బాధల్ని ఎంతమాత్రం భరించలేరు అన్న విషయం. అప్పుడే ఈ కుక్కని పెంచడం మొదలుపెట్టాను. ఇది ఇన్ని ఎంగిలి మెతుకులు పెట్టిన పుణ్యానికి నా వెంట తోక ఊపుతూ ప్రేమగా తిరుగుతుంది. నేను చెప్పే సంగతులు దానికి విసుగు కలిగించినా ఏదైనా అనడానికి దానికి నోరు లేదు. కళ్ళార్పకుండా నేను చెప్పేవి వింటుంది. అందుకే ఎవరూ లేని అర్ధరాత్రులు దానికి నా గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటాను. అది నన్ను కించపరచదు, చిన్నబుచ్చదు.
అన్నది శర్మద. తన జవాబు విని మ్రాన్పడిపోయాను నేను. శర్మూ అన్నాను ఆమె చేతులు పట్టుకుని దిగ్భ్రమగా. శర్మద వేడి కన్నీళ్లు నా చేతుల మీద జారిపడ్డాయి. అవును వర్ణ, నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అన్నాడు ఒక మహాకవి. ఈ మనుషులు కష్టాలు చెప్పినా హేళన చేస్తారు, సుఖంగా ఉన్నా దుయ్యబడతారు. నాకు తెలుసు, నేనిలా వేషం మార్చి సంతోషంగా ఉన్నట్లుగా కనపడడం కూడా చాలామంది సహించలేకపోతున్నారు అని. కానీ నేను చనిపోయేటప్పుడు రావుగారు చెప్పిన విధానాన్నే పాటిస్తున్నాను. నీ దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోడానికి ప్రయత్నించకు. నిన్ను మరింత కుంగదీస్తుంది ఈ సమాజం అని. ఇప్పుడు చెప్పు, నాలో ఏమైనా తప్పుందంటావా అన్న శర్మద ప్రశ్నకి నా కన్నీళ్లే జవాబయ్యాయి. సమాప్తం. ఇదండి కథ. శర్మద తన స్నేహితురాలు ఆనంద అయినా తన కష్టాల్ని అర్థం చేసుకుంటుందేమో అని ఆలోచించింది. కాని శర్మదకి అన్ని చోట్ల ఎదురు దెబ్బలే తగిలాయి. చాలామందికి ఈ విషయాల్లో అనుభవం ఉండే ఉంటుంది. అందరికీ శర్మదకి ఉన్నట్టు పెంపుడు జంతువులు లేకపోయినా ఒక్క 10 నిమిషాలు మీ కష్టాల్ని భగవంతుని ముందు చెప్పుకోండి. ప్రపంచంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా భగవంతుణ్ణి నమ్మితే మనకి కొంచెం మనశ్శాంతైనా మిగులుతుంది. ఈ అవమానాలు, ఈ హేళనలు ఉండవు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.